హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం నిస్సాన్ సన్నీ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. హోండా షోరూమ్ అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది. ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గల్లీ స్ట్రైట్ గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ఒకవేళ మీకు మ్యాప్ అర్థం కాకపోతే మాత్రం, లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి M&M కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కి అయితే తీసుకొచ్చిద్దండి. ఫ్రెండ్స్, ఈ కారు ఢిల్లీ కార్ అండి. ఖమ్మంలో మన M&M కార్స్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ నిస్సాన్ సన్నీ ఎక్సెల్ వేరియంట్ అండి. నిస్సాన్ సన్నీ ఎక్సెల్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2029 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 86,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ ఇప్పుడు వరకు 86,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి. ప్రస్తుతానికి ఈ కారు ఖమ్మంలో ఉంది. ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు ఫ్రంట్ టైర్స్ రెండు దాదాపుగా 100కి 100% టైర్స్ అయితే ఉన్నాయండి. వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే 100కి 60%, 50 నుంచి 60% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్ అయితే ఉందండి. మైలేజ్ చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చింది. సెడాన్ కార్ అండి. హైవే మీద 1 లీటర్ డీజిల్ కి 20 నుంచి 23 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్ కీ అయితే ఉందండి. కార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు సీట్ కవర్స్ 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయం చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కారులో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారుకి అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే సీట్ కవర్స్ 100కి 70 నుంచి 80% అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి. కారు కలర్ వచ్చేసి మిల్క్ వైట్ కలర్ కార్ అండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం 1-2 చోట్ల అయితే టచ్ అప్లు అనేది కామన్ గా అయితే జరుగుతాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత. కారు బాడీ పరంగా 100కి 100% నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ ABC లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, డోర్ కి వచ్చే లైనింగ్ కానీ, బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 3,60,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ 3,60,000 రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. 3,60,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో ఉన్నటువంటి మా అన్నయ్య బాబీ కానీ, హఫీజ్ కానీ, మోయిజ్ కానీ నా నెంబర్ కైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగిద్దండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను, వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, నిసాన్ సన్నీ ఎక్సెల్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90 నుంచి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చూడొచ్చు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది, చూడొచ్చు. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 2 టైర్స్ కూడా దాదాపుగా 100% అయితే ఉన్నాయి, చూడొచ్చు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా కూడా చూపిస్తున్నాను, చూడొచ్చండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి.
అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే డీఫాగర్ కూడా అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక చూడొచ్చు దాదాపుగా 100% టైర్స్ అయితే ఉన్నాయి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50%, 40 నుంచి 50% అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4కి 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 86,462 కిలోమీటర్లు అయితే తిరిగింది. అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు 86,462 కిలోమీటర్లు అయితే తిరిగింది. క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. గేర్లు 1 నుంచి దాదాపుగా 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు. అలాగే కో డ్రైవర్ సైడ్ సీటు 100కి 80 నుంచి 90% ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే డిక్కీ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది చూడొచ్చు. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అలాగే ఒకసారి చూడొచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే ఇంజిన్ చూపిస్తున్నానండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి. సార్ ఎక్సలెంట్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది. పైన క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ లైట్ గా నాయిస్ అయితే వస్తుంది. అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే SF సోనిక్ అయితే బ్యాటరీ అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది. ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. చూడొచ్చు, స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. మొత్తం కూడా 2014లో వచ్చినటువంటి లేబుల్స్, స్టిక్కర్స్ కూడా అంతే ఉన్నాయండి. 2014 నిసాన్ సన్నీ ఎక్సెల్ వేరియంట్ 86,000 తిరిగినటువంటి కారు, ఫస్ట్ ఓనర్ కారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, సింగిల్ కీ అయితే ఉందండి. ఈ కార్ కాస్ట్ 3,60,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు PVC మున్నా. అందరికీ బాయ్, జై హింద్.